జైలుకు పోవడం మాత్రం ఖాయం. లక్ష కోట్లు ప్రజల సొత్తును వృధా చేసినటువంటి సందర్భం. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సిబిఐ విచారణకి అడ్డంకి కాదు, తదుపరి ఏ విచారణ కూడా అడ్డంకి కాదు. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలకు పూనుకుంటుంది. నేను మీ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరం టీఆర్ఎస్ నాయకులకి ఒక ఏటీఎం లాగా మారిందని పదే పదే ఆనాడు అమిత్ షా, నడ్డా అన్న మాటలు వాస్తవం కాదా? మీరు విచారణ జరపండి, మాకు సిబిఐకి ఇవ్వండి, నెల రోజుల్లో చర్యలుంటాయని చెప్పిన మాట వాస్తవం కాదా? పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికని అసెంబ్లీలో చర్చకు పెట్టి పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐ దర్యాప్తుకు అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి కిషన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు నిద్రపోతా ఉన్నారు? బండి సంజయ్ గారు దీంట్లో ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి లోపాయికారి బంధం అడ్డం రావడం వల్లే వీరు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం కేసును అప్పజెప్పు దాదాపు నెలలు గడిచినా ఎందుకు దీని మీద చర్యలు లేవో బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రజా సొత్తుని మెచ్చేసినటువంటి నాయకులు హైకోర్టు ప్రస్తావించిన కొన్ని అంశాలని ఆసరా చేసుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. హైకోర్టు ఎక్కడ కూడా ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదు, దర్యాప్తు ఆపమని చెప్పలేదు. పీసీ ఘోష్ వారు పర్యటించి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు, అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక విషయంలో కూడా హైకోర్టు ఎక్కడ తప్పు పట్టలేదు. బాధ్యులెవరు, దోషులెవరు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏమేమి లోపాలు ఉన్నాయనే వివరాలన్నీ కూడా పీసీ ఘోష్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి విజిలెన్స్ కమిషన్ కూడా నివేదిక రూపంలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆదిలినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారితీసిన కారణాలు, కట్టే స్థలం నుంచి, సైట్ నుంచి మొదలుకొని డిజైన్ లోపాలు, నిర్మాణంలో జరిగిన అవకతవకలు అన్నీ కూడా నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడెక్కడ కూడా హైకోర్టు వీళ్ళు దోషులు కారని, వీళ్ళు అవినీతికి పాల్పడలేదని, కాళేశ్వరం కుంగిపోలేదని ఎక్కడ చెప్పలే. సో నేను చెప్పదలుచుకుంది, ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తదుపరి విచారణకి ఎక్కడ అడ్డు కాదు, సిబిఐ విచారణకు అసలే అడ్డు కాదు. ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవం, నిజం. ఇది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించినారు. డిజైన్లో లోపాలున్నాయి. ఆనాడు కేసీఆర్ గారు అన్నీ తానే, ఇంజనీర్ తానే, మేస్త్రి తానే, కాంట్రాక్టర్ తానే, అన్నీ తానే. ఇంజనీర్ల యొక్క ఆదేశాలు ధిక్కరిస్తూ ప్రాజెక్ట్ని కట్టాల్సిన కట్టకుండా లోపభూషణ విధానంలో కట్టినారు. కాంట్రాక్టర్ల జేబులు నింపినారు కాబట్టే
ప్రాజెక్టుకి 3 సంవత్సరాల లోపే బీటలు వారిని తుంగిపోవడం జరిగింది. నెహ్రూ గారి హయాంలో కట్టినటువంటి బాక్రా నాగల్ కానీ, నాగార్జున సాగర్ కానీ, పోచంపాడు కానీ, శ్రీశైలం కానీ దాదాపు 75-80 ఏళ్ళు కావాల్సిన ఒక గీత కూడా పడలే. దాన్ని నాణ్యమైనటువంటి నిర్మాణం అంటారు. ఇది లోపభూయిష్టాన్ని కట్టి కమిషన్ల కోసం కకృతి పడ్డారు కాబట్టి కాళేశ్వరం కుంగిపోయింది. దోషులు ఎవరు కూడా బయటపడే విధంగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తప్పకుండా దీంట్లో చర్యలు తీసుకుంటుంది. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక టెంపరీ రిలీఫ్గా ఉండొచ్చు, వాళ్ళు జైలుకి వెళ్ళడం కొద్ది రోజులు కాలయాపన కావచ్చు, కానీ దోషులు ఎవరు కూడా రక్షించుకునేటువంటి పరిస్థితి ఉండదనే మాట రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ నాయకుడు లోపాయికార ఒప్పందాలను ఆడుతున్న నాటకం కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజల సొత్తు దుర్వినియోగం అయింది. 1,00,000 కోట్లు నీళ్లలో పోసినట్టు అయింది. విపరీతమైన అవినీతి జరిగింది. ఇది 3 నివేదికల ద్వారా బయటపడింది. హైకోర్టు ఎక్కడ కూడా నివేదికల గురించి కానీ, నివేదికల అంశాల గురించి కానీ ప్రస్తావించలేదు. వ్యక్తులను విచారించేటప్పుడు ప్రొసీజరల్ కొంత ల్యాబ్స్ జరిగిందనే మాట మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడున్న ఇప్పుడు ఘోష్ కమిషన్ జరిగినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిన విధానంలో ఇవ్వలేదు. మానవ తప్పుదలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడొక చోట చిన్న ల్యాబ్స్ జరిగినందుకు కమిషన్ మొత్తం తప్పిదం చేసినట్టుగానో, కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పిదమనో ఎక్కడ హైకోర్టు ప్రస్తావించలే. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఘోష్ కమిషన్ నియమించింది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేసింది. అన్ని ఎంక్వైరీలో ఒకే మాట చెప్తా ఉన్నాయి, లోపభూయిష్టంగా ప్రాజెక్టు కట్టడం జరిగింది, దీంట్లో అవినీతి జరిగిందనే మాట. సో అవినీతి పరులు ఎవరు కూడా రక్షించుకునే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు దీని మీద చర్యలు ఉంటాయి, ముందుకు సాగుద్ది. ఇవాళ ఇచ్చిన హైకోర్టు కొన్ని అంశాల మీద ప్రస్తావించిన విషయాలను పెట్టుకొని వాళ్ళకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా, వాళ్ళేదో కేసు నుంచి బయటపడ్డట్టుగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది హాస్యాస్పదం. ఎవ్వరు కూడా నిర్దోషులు కారు. ఎవరు ఎక్కడ ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు పోతుంది. హైకోర్టు తీర్పు మొత్తం చదివిన తర్వాత తదుపరిగా ఏ రకంగా ముందుకు పోవాలో ఆ రకంగా ముందుకు పోతాం. ఎన్నో విషయాల్లో అవినీతికి పాల్పడింది కాంగ్రెస్, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతుంది. ఇటువంటి అంశాలన్నింటిలో అడ్డుపెట్టుకుని వాళ్ళని కాపాడుతుంది కాంగ్రెస్ అని చెప్పారు. ప్రజాస్వామ్య విధానంలో ఎవరి మీద చర్యలు తీసుకోవాలన్నా డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. లీగల్ గా అన్ని ఆతి చూసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విచారణ కమిషన్ ఎందుకు, అవినీతి జరిగిందని మేము నమ్ముతా ఉన్నాం, ప్రజలు నమ్ముతా ఉన్నారు, అధికారికంగా నివేదిక రూపంలో రావాలి కాబట్టి ఈ సమయం పట్టింది. ఇవాళ సిబిఐకి ఎందుకు అప్పచెప్పాం? ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేస్తే ఇది రాజకీయ కక్షనో రాజకీయ కారణాలతో అరెస్ట్ చేసిన అంటారు. అందుకే కిషన్ రెడ్డి కోరిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎందుకు సిబిఐ ముందుకు పోవట్లేదో కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ గారు ఇలా కేంద్ర ప్రభుత్వంలో వారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ ఈ విషయంలో ఎందుకు ముందుకు పోవట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి దీని మీద అందరి సభ్యులు మాట్లాడే అవకాశం ఇచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పినాం. ఎవ్వరు కూడా గతంలో నేను బాటంగా చెప్తా ఉన్నాను, గతంలో జరిగినటువంటి అవకతవకల మీద కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీతో ఉంది. అది కాంట్రాక్టర్ అయినా అక్కడ ఇంజనీర్లైనా ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాలి. కాబట్టి నిష్ణార్థులైనటువంటి ఘోష్ గారిని నియమించడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటది.
మీరు అడిగే విధంగా కాళేశ్వరం విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్లో కానీ, ఫార్ములా ఈ రేస్ కార్ విషయంలో కానీ ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. ఈ ప్రభుత్వం టైం అయిపోవడం ప్రజాస్వామ్య విధానం కాబట్టి కొంత సమయం పట్టొచ్చు. దేంట్లో కూడా ఏ కేసులో కూడా ప్రజల ఆకాంక్షకి వ్యతిరేకంగా పనిచేయడం ఉండదు. ప్రజలు కోరుకున్న విధంగానే కమిషన్లు వేశాం, నివేదికలు వచ్చాయి, సిబిఐకి అప్పచెప్పాం. ఇలా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో చర్చ పెట్టి నోటిఫై చేసి సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా సిబిఐ ఎందుకు ముందుకు పోవట్లేదు? ఈ జవాబు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావాలి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మీరు నడుపుతున్న మా పని అయిపోయింది. మేము ప్రభుత్వ పరంగా డెఫినెట్ గా సిబిఐకి మేము ఇచ్చి నెలలు గడుస్తున్నా ఎందుకు ముందుకు పోవట్లేదు? సిబిఐకి మొత్తం శంకుస్థాపన దగ్గర నుంచి మొత్తం జరిగిన అవినీతి మొత్తం డెఫినెట్ గా జరిగినటువంటి నివేదిక ఆధారంగానే సిబిఐ కేసు అప్పచెప్పడం జరిగింది. సిబిఐ ఇంతవరకు ఎందుకు దీన్ని డ్యూ ప్రొసీజర్ ప్రకారం ముందుకు పోవట్లేదు? 1,00,000 కోట్లు పెట్టి ప్రతిష్టాత్మకంగా కట్టిన ప్రాజెక్టు ఇవాళ నిరుపయోగంగా ఉంది. ప్రజల సొమ్ము ఇది. ప్రజల సొమ్మును అందుకే ఇవాళ 1,00,000 కోట్లు నీళ్లలో పోసిన ప్రాజెక్టు నిరుపయోగం ఉంది కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పులో మనం కూర్చోపెట్టిపోయినా అరకొర నిధులున్నా దాన్ని రిపేర్ చేసే బాధ్యత తీసుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు అహర్నిశలు దాన్ని రిపేర్ చేసే పరిస్థితిలో ఉన్నారు.